Again, Good evening, sir. good evening. సో ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియరా? అర్థమైనయా? క్లియర్? Yes, sir. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ చూడండి, మనకి అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్స్ పేయబుల్ బిజినెస్లో ఎందుకు యూజ్ చేస్తారు? దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న వెండర్స్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు మనము అకౌంట్స్ పేయబుల్ యూజ్ చేస్తాం. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనం డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా, చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ మేనేజ్డ్ యాజ్ పర్ వెండర్ రిక్వెస్ట్. Payables are managed as per the payment program, and all the payments can be made using check transfer, electronic transfer. ఓకే, సో మన బిజినెస్లో జరిగే లైక్ అంటే ఒక క్లయింట్ బిజినెస్లో జరిగేటి ఏవైనా కావచ్చండి. మనం మార్కెట్లో వెండర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. ఆ డేటా మాత్రమే మనం మెయింటైన్ చేస్తాం. అకౌంట్స్ పేయబుల్ అంటే వెండర్స్కి సంబంధించిన డేటా మాత్రమే. ఓకే, సో మ్యాక్సిమం ఎప్పుడు కూడా మనం ఎక్కువగా పర్చేజ్ చేస్తాం కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ తక్కువ జరుగుతాయి. మ్యాక్సిమం మనకి అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది కూడా మీరు గమనించాలి. ఇలా అప్పుగా ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనము 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో వాళ్ళకు మనం డబ్బులు పే చేస్తాం సప్లయర్కి. ఎందుకంటే ఒక బిజినెస్లో అప్పుగా గన జరగకపోతే, అంటే ఒక బిజినెస్లో అప్పు ఇవ్వకపోతే బిజినెస్ సరిగా జరగదు. కాబట్టి అటుపక్క వెండర్స్ కానీ ఇటుపక్క మనం కానీ, ఇప్పుడు మనం ఒక వెండర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 5 లక్షల సరుకు తీసుకుంటాం. సో ఆ అమౌంట్ ఇమీడియట్గా ఇవ్వం. వాడు నమ్మకంతో మనకి ఇవ్వాలి. ఇస్తేనే నెక్స్ట్ టైం కూడా వాని దగ్గరికి మనం వెళ్తాం. ఇవ్వలేదు అంటే ఒకసారి తీసుకుంటాం, నెక్స్ట్ సారి వెళ్ళాం. అప్పుడు వానికి కస్టమర్ లాసే కదా. కాబట్టి మ్యాక్సిమం వెండర్స్ అనేవాళ్ళు మన యొక్క బిజినెస్ సైజుని బట్టి వాళ్ళు కంపల్సరీగా అప్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఆ వెండర్ యొక్క డీటెయిల్స్ ఏమేమి మనం తీసుకోవాలి, లేదంటే వెండర్ మన దగ్గర ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటాడు అనేది ఇంపార్టెంట్. చూడండి, వెండర్ మాస్టర్ డేటా అంటారు. ఈ వెండర్ మాస్టర్ డేటాలో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అని 3 రకాలు ఉంటాయి. జనరల్ డేటా అంటే ఏంటి? సో కంపెనీ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. ఇవి కంపల్సరీగా మనం వెండర్స్ దగ్గర తీసుకుంటాం, వెండర్స్ మన దగ్గర తీసుకుంటారు. దీన్ని జనరల్ డేటా అంటాం. ఓకే, తర్వాత కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డన్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పేయి. ఇప్పుడు రీకాన్ అకౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసే సప్లయర్ వెండర్ ఇండియనా లేదంటే అదర్ కంట్రీ పర్సనా అనేది మనకి లింక్ ఇస్తుంది వెండర్ మాస్టర్ని క్రియేషన్ చేసేటప్పుడు. తర్వాత ఆ వెండర్ యొక్క పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, ఆ టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో అతను మనకు డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఓకే, డిస్కౌంట్లు ఇచ్చే అవకాశం ఉందా లేదా, ఎంత డిస్కౌంట్ ఇస్తాడు. మనం పర్చేజ్ చేసిన తర్వాత ఇన్ టైంలో మనం డబ్బులు పే చేస్తే మనకు డిస్కౌంట్ అనేది 5% ఇస్తాడా, 3% ఇస్తాడా, 2% ఇస్తాడా, ఇవ్వడా. ఆ వెండర్ యొక్క పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత పేమెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో అది చూస్తాం. తర్వాత మనము ఇన్ టైంలో డబ్బులు కట్టకపోతే మనకి ఏమైనా నోటీసులు పంపిస్తాడా ఆ వెండర్, డన్నింగ్ ప్రొసీజర్. తర్వాత ఆల్టర్నేటివ్ పే చేయడానికి అవకాశం ఉందా అనేది కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది. తర్వాత పర్చేజ్ డేటా, దీంట్లో పార్ట్నర్ ఫంక్షన్స్, కరెన్సీ,
ట్యాక్స్ లయబిలిటీ. ఆ వెండర్ అనేవాడు ఇండియన్ కరెన్సీ వాడా, ఇండియా కరెన్సీ ప్రకారం ట్యాక్స్ ఏ విధంగా ఉంది, ఓకే, అతనికి ఏమైనా పార్ట్నర్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా పర్చేజ్ డేటాలో ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటాలో ఈ 3 కలిసి ఉంటాయి: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. ఓకే, గమనించండి. వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్: అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ OBD3, డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ OBAS. సో తర్వాత నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00, వెండర్ మాస్టర్ క్రియేషన్. వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01, FK0. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F-43, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB11, వెండర్ మాస్టర్ చేంజెస్ XK02, వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03, వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అకౌంట్స్ పేయబుల్ సంబంధించి. మనకి ఎగ్జాంపుల్ చూడండి. FB పోస్టింగ్లో మనం మాన్యువల్గా చూసుకుంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు కస్టమర్ లైక్ సప్లయర్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు లైక్ వెండర్ అంటే వెండర్ ఆర్ సప్లయర్. ఓకే, వెండర్ అకౌంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డెబిట్ 40, క్రెడిట్ 31 వస్తుంది వెండర్ మాస్టర్లో. అదే మీరు GL పోస్టింగ్లో చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 50 వచ్చింది. కానీ వెండర్ మాస్టర్లో ఎలా వచ్చింది? FB40, క్రెడిట్ 31 వచ్చింది. ఇలా మారుతాయి, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. చూడండి, ఇప్పుడు వీటికి సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనం చూద్దాం. సో యాక్చువల్గా మనకి అకౌంట్స్ పేయబుల్లో 4 కాన్ఫిగరేషన్లు ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్స్ ఉంటాయి, డౌన్ పేమెంట్స్ ఉంటాయి, తర్వాత మనం పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ పేమెంట్, స్టాండర్డ్ పేమెంట్స్ కూడా ఉంటాయి. ఈ 4 కలిపి ఇంపార్టెంట్ మాత్రమే ఒకే పీడిఎఫ్లో ఉంటాయి మనకి. ఓకే, అది మీరు పీడిఎఫ్ వైజ్గా చూసుకోండి. పీడిఎఫ్ నేను గ్రూప్లో వేస్తాను. ఓకే, GL's క్రియేషన్ మనం చేసేటప్పుడు ఏ దానికి కిందకి వస్తుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మీకు ప్రతిదీ కూడా ఉంటుంది, ఇంపార్టెంట్ అయిన మాత్రమే ఉంటాయి. చూడండి, నెంబర్ రేంజెస్ ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది, మీరు తర్వాత చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లైక్ SAPలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ టీ కూడా ఏముంది? OBD3. మీరు ఎక్సెల్లో కూడా టైప్ చేసి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా రాసుకున్నారంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి OBD3. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ BUL1. ఓకే,
ఆ కస్టమర్ ఎవరు? డొమెస్టిక్ వెండర్. ఆ వెండర్ ఎవరు? డొమెస్టిక్ అంటే ఇండియాకి సంబంధించిన పర్సన్. ఓకే, మీకు చెప్పాను కదా, వెండర్ మాస్టర్ డేటాలో మనకి జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఉంటుందని. జనరల్ డేటా క్లిక్ చేశారంటే వాటి లోపల ఆ వెండర్ యొక్క అడ్రస్, ఓకే, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని క్లిక్ చేసామంటే వాటి లోపల చూడు ఇవన్నీ షో చేస్తుంది. పిఓ బాక్స్ నెంబర్, రీజన్, డిస్ట్రిక్ట్, స్ట్రీట్, పోస్టల్ కోడ్ ఇవన్నీ ఇక్కడ షో చేస్తుంది. కాంటాక్ట్ పర్సన్, కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ ఇవన్నీ షో చేస్తుంది. BUL 1 సేవ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. దీనికి అన్నిటినీ అసైన్ చేద్దాం. ఇప్పుడు డొమెస్టిక్ వెండర్ గ్రూప్ని క్రియేట్ చేసాం, BUL 1 అని. ఇది ఇక్కడ రాసుకోండి, BUL 1. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్. ఒకవేళ అదర్ కంట్రీ పర్సన్స్ ఎవరైనా వెండర్స్ ఉంటే మన దగ్గర ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ BUL 2. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్. సేవ్. నెక్స్ట్ BUL 3. ఇక్కడ వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్. ఇక్కడ వన్ టైం అకౌంట్కి ఇది క్లిక్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1 /n XKN1 ఇంటర్వల్స్ ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఆ నెంబర్స్ మనం తీసుకోవాలి. రియల్ టైంలో ఓన్గా క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి 01. ఇప్పుడు మీకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సర్వర్లో. ఇప్పుడు చూడు 01 నెంబర్ వచ్చేసి 100తో స్టార్ట్ అయింది. ఆల్రెడీ 99 అంటే 199. ఆల్రెడీ ఒక్క నెంబర్ ఉంది అంతే. 02 200తో స్టార్ట్ అయింది, 300కి ఎండ్ అయింది. ఆల్రెడీ 14 యూజ్ చేశారు, 14. 03 300తో స్టార్ట్ అయింది, 340కి ఎండ్ అయింది. ఇక్కడ కూడా 14 నెంబర్స్ యూజ్ చేశారు. ఇంకా 16 ఎన్నో ఉంటాయి, 26. ఇక్కడ 2500తో స్టార్ట్ చేశారు, 5000కి ఎండ్ చేశారు. ఇక్కడ 39 ఉపయోగించారు ఆల్రెడీ నెంబర్స్. 600తో స్టార్ట్ అయింది, 800కి ఎండ్ అయింది. ఇక్కడ 14 ఆల్రెడీ ఎవరో స్టార్ట్ చేశారు, ఆల్రెడీ మీకులాగా ఎవరో క్రియేట్ చేసుకున్నారు. 06 381తో స్టార్ట్ అయింది, 399. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 9 ఉపయోగించారు. 07 1తో స్టార్ట్ అయ్యి 99 వరకు యూజ్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ 15 యూజ్ చేశారు ఆల్రెడీ. అంటే 15 వెండర్స్ని క్రియేషన్ చేశారు అని అర్థం. 08 400తో స్టార్ట్ అయింది, 599కి ఎండ్ అయింది. దీంట్లో అలాంటి 19 ఉపయోగించారు. ఇలా మనకేంటంటే ఫస్ట్ చాలామంది తీసుకుంటారు. మనం ఏం చేయాలి, ఇంకా కొంచెం కిందికి వెళ్ళి వేరే నెంబర్స్ తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకున్న నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ చూడు 13,200తో స్టార్ట్ అయింది, 13,500కి ఎండ్ అయింది. ఇక్కడ వచ్చేసి 9 ఉపయోగించారు. 10 తీసుకోవచ్చు మనం, చూద్దాం ఒకవేళ తీసుకొని. 10 11 13 తీసుకుంటాను. మనకు ఫస్ట్ ఒకటి చాలండి. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఇప్పుడు అసైన్ చేయాలి కదా, అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. OBASలోకి వెళ్తున్నా, OBAS. ఇప్పుడు మనం క్రియేషన్ చేసాం కదా 3 అకౌంట్ గ్రూప్స్, అవి ఇవ్వాలి ఇక్కడ BUL 1. ఈ మూడింటికి మనం ఏం చేయాలి, నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. డొమెస్టిక్కి, ఇంటర్నేషనల్కి వన్ టైం. ఎందుకు ఇవ్వాలి, వెండార్స్ను నువ్వు క్రియేషన్ చేయాలంటే ఆ వెండార్స్కి ఒక సమ్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ క్రియేషన్ చేసుకోవాలి. నువ్వు 500 నెంబర్స్ వెండార్స్ని క్రియేషన్ చేయాలంటే ఆ వెండార్స్ని క్రియేషన్ చేయడానికి నెంబరింగ్ సెట్ చేసుకోవాలి పర్టికులర్ అకౌంట్కి. సో అందుకు ఇది సెటప్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏ నెంబర్ తీసుకుంటున్నా, 10 11 13 తీసుకుంటున్నా. 11
13 సేవ్ చేయండి. నెక్స్ట్ ఏముంది, క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్. FS00లో రీకన్సిలేషన్ క్రియేషన్ చేయాలి. అంటే ఏం క్రియేషన్ చేయాలి ఇక్కడ, డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం. ఇక్కడ చూడండి, జిఎల్ అకౌంట్, కంపెనీ కోడ్, బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్, డొమెస్టిక్ వెండర్. ఇప్పుడు వీటి క్రియేషన్ చేద్దాం. /n FS00. సో కరెంట్ లైబిలిటీ ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలండి చెప్పండి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నా, న్యూ సెషన్ తీసుకుంటున్నా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో కరెంట్ లైబిలిటీస్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అంటే చెక్ చేసుకోవాలంటే ఎలా చెప్పండి. OBD4 లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి సార్. వెరీ గుడ్. OBD4 అలా నోటికి వచ్చేయాలి. OBD4లోకి వెళ్ళి కరెంట్ లైబిలిటీస్ ఏదంతా స్టార్ట్ అయిందో మనం చూసుకోవాలి. పొజిషన్ ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, మంది BUL1 BUL1 అదే కదా, BUL1 కదా. ఓకే, కరెంట్ లైబిలిటీస్ చూడు, ఇక్కడ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, 1,02,101తో స్టార్ట్ అయింది. Ctrl+C. ఓకే, ఇప్పుడు ఏదో ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకో, ఆల్రెడీ ఉన్నాయి కదా, దీన్నే కాపీ చేసుకుని పేస్ట్ జిఎల్ అకౌంట్ పైన నెంబర్ తీసేసి Ctrl+V, ఈ నెంబర్ బిట్. ఓకే ఓకే, ఇది వచ్చేసి కరెంట్ లైబిలిటీస్. అంటే బ్యాలెన్స్ షీట్కి వస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తుందా, ఏదానికి వస్తుంది, వస్తుందండి? కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉంటాయండి? కరెంట్ లైబిలిటీస్ అంటే బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ కాదు, గుర్తుపెట్టుకోండి. బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి, వెండర్. పీడిఎఫ్లో వెళ్ళి చూడండి, డొమెస్టిక్ వెండర్ చేయాలి. డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. కొంచెం ముందుకు డ్రాగ్ చేయండి, కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి, అకౌంట్ కరెన్సీ INR తీసుకోవాలి. ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్, ఇక్కడ వెండర్స్ సెలెక్ట్ చేయాలి. తర్వాత లైన్ ఎయిట్ డిస్ప్లే అలాగే టిక్ మార్క్ ఉంటుంది, 001 తీసుకోవాలి. చూడండి పీడిఎఫ్లో ఉంటుంది సేమ్ మీకు. ఓకే, డొమెస్టిక్ వెండర్, లాంగ్ టెక్స్ట్, కరెన్సీ INR తీసుకోవాలి. వెండర్స్ షార్ట్కి 001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వచ్చి G067 తీసుకోవాలి. రీకన్సిలేషన్ చేస్తున్నాం కదా, క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మార్చుకోవాలి. ఎందుకంటే అతను ఇండియనా లేదంటే అదర్ కంట్రీ పర్సన్ అని. G067 రీకన్సిలేషన్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు సేవ్ చేయాలి. ఓకే, డొమెస్టిక్ అంటే ఇండియాలో ఉన్న సప్లయర్ అతను వెండర్. ఇప్పుడు ఇంటర్నేషనల్ వెండర్ని చేద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అది కూడా జస్ట్ నెంబర్ ఒకటి మారుతుంది. టైప్ డిస్క్రిప్షన్ సేమ్, ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ వెండర్. Ctrl+C, Ctrl+V. సేమ్, రిమైనింగ్ అన్ని సేమ్. ఆల్రెడీ ఉంది కదా, జస్ట్ కాపీనే కదా మనం చేసాము. ఇవన్నీ నార్మల్గా పెట్టుకోవాలి. రియల్ టైంలో ఇంటర్నేషనల్ అంటే ఆ వెండర్ ఏ దేశానికి సంబంధించినో అది పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ అవసరమైతే సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్ టైం వెండర్ని చేయాలి.
సేవ్. ఓకే, సో డొమెస్టిక్ అంటే ఇండియాలో మన బిజినెస్ పర్చేజ్ చేస్తే డొమెస్టిక్, ఒకవేళ అదర్ కంట్రీస్ నుంచి పర్చేజ్ చేస్తే ఇంటర్నేషనల్. వన్ టైం అంటే ఒకసారి మాత్రమే పర్చేజ్ చేసే వెండర్స్. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెండర్స్ని క్రియేషన్ చేయాలి. XK01లోకి వెళ్ళి క్రియేషన్ చేయాలి. ఇది ఇలాగా పెడతాం, వేరే స్క్రీన్లో వెళ్దాం. /XK01 స్మాల్ లెటర్స్ అయినా తీసుకోండి, క్యాపిటల్ లెటర్స్ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, అకౌంట్ గ్రూప్స్ మనం ఏం చేసాం ఇక్కడ రాసుకోండి, ఎక్సెల్లో గుర్తుండో. ఇప్పుడు BUL1 తీసుకోవాలి అకౌంట్ గ్రూప్, ఎందుకంటే అతను డొమెస్టిక్ అనుకోండి, అంటే ఇండియా కస్టమర్ మాత్రమే ఇండియా వెండర్ మాత్రమే అనుకోండి, అప్పుడు మనం డొమెస్టిక్ తీసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత అసలు అతను కంపెనీనా మిస్టరా మిస్ అనేది తీసుకోవాలి. కంపెనీ, అతని కంపెనీ పేరు ఏంటి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా ప్రైవేట్ లిమిటెడ్. స్ట్రీట్ ఎక్కడ అవుతుంది, నెంబర్, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కరెన్సీ INR, కరెన్సీ IN, రీజన్ తెలంగాణ అంటే 36. టెలిఫోన్, మెయిల్ ఐడి ఏజెంట్ తెచ్చుకోవాలి. ఇలా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ పోవాలి స్టెప్ బై స్టెప్. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో తీసుకున్నాం, ఎంటర్ ఇవ్వండి. సో సేమ్ అడ్రస్తో వేరేది ఉందంట. ఓకే, కొంచెం మనం మారుద్దాం. ఈ పేరుతో ఆల్రెడీ క్రియేషన్ చేసి ఉన్నారు. /XK01 ఎంటర్. కొంచెం పేరు మారుద్దాం. టాటా ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే టాటా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏదో ఒకటి. ఇవి అవసరం లేదు, ఎంటర్. బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, ఏ అవసరం లేదు. తర్వాత కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ అడుగుతుంది, రియల్ టైంలో ఇస్తారు, ప్రజెంట్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ రీకాంట్ అకౌంట్, అతను డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అది అని అడుగుతుంది. ఇక్కడ మనం క్రియేషన్ చేసాం కదా FS00లో, అవి వీడికి వస్తాయి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఆర్ వన్ టైం. అతను ఇండియా అయితే కనుక డొమెస్టిక్ తీసుకోండి. షార్ట్ కీ, ఇక్కడ షార్ట్ కీ అడుగుతుంది. అతను వెండర్ అంటే ఇక్కడ ప్రీడిఫైన్డ్గా 3 డిజిట్ నెంబర్ షార్ట్ కీ ఇచ్చి ఉంటాడు. ఇక వెండర్కి సంబంధించిన పర్సన్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ 012.
వెండర్ నెంబర్ షార్ట్కి. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ అవసరం ఏంటో తీసుకోవాలి, రిమైనింగ్ అన్నీ అవసరం లేదు. మేజర్ వెండర్స్ A4. ఓకే, క్యాష్ మేనేజ్మెంట్ ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు అతనికి, మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ ఒకవేళ అతనికి చెప్తాడు 3001 అంటే ఇమీడియట్ పేమెంట్, 3002 అంటే నువ్వు పర్చేజ్ చేసిన తర్వాత వితిన్ 14 days లోపల నువ్వు అమౌంట్ ఇస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తారు. అదే 30 days అయితే 2%, 45 days అయితే ఏముండదు. ఇవి పేమెంట్ టర్మ్స్ అంటాం. 3001 తీసుకుని ప్రస్తుతానికి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ అనేది ఫర్దర్ మనం టుమారో చెప్పుకుంటాం. టాలరెన్స్ గ్రూప్ ఎందుకు క్రియేషన్ చేయాలనేది. ఇప్పుడు సేవ్ చేద్దాం, అవుతుందో లేదో చూడండి. సేవ్ అయింది. వెండర్ 13210 వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక్కొక్కసారి సేవ్ అవ్వదు, ఎందుకంటే మీకు లాగానే ఏరే వాడు తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సేవ్ కాదు, ఎర్రర్ వస్తుంది. అప్పుడు మళ్ళీ వేరే నెంబర్ వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది. ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ వేరే పర్సన్ క్రియేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్. ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోండి. ఎంటర్ 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 ఎంటర్. డొమెస్టిక్ వెండర్ 012 A4. మొమెంటమ్స్ సేవ్. ఇలా 1000 మంది వెండర్స్ 1000 మందిని క్రియేషన్ చేసుకోవాలి. మళ్ళీ వేరే పర్సన్ని మిస్. ఇలా మనము ఎంతమంది వెండర్స్ ఉంటే అంతమందిని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, టికోడ్ ఇన్వాయిస్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB16లోకి వెళ్ళి వెండర్స్ని పోస్ట్ చేయాలి. ఈరోజు సాటర్డే అని అందరూ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. ఐ థింక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. /n FB60 చూడండి, ఇలా వస్తుంది. వెండర్ ఇన్వాయిస్కి సంబంధించిన స్క్రీన్ ఇలా వస్తుంది. ఇప్పుడు IBM 1 అనేది నా ఓల్డ్ కంపెనీ. ఇప్పుడు మన కంపెనీ కోడ్ సెట్ చేసుకోవాలి కదా. కంపెనీ కోడ్లోకి వెళ్ళి అది తీసేసి BULT పెట్టండి, మన కంపెనీ కోడ్ వస్తుంది. ఎంటర్. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ, వెండర్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ మనది కాకపోయింది అనుకోండి, మనది ఇవ్వకపోయింది అనుకోండి, అందరికీ వస్తాయి నెట్ సర్వర్లో ఉండేటన్ని. కావాలంటే చూడండి, ఎంటర్. చూడండి ఎవరెవరో కంపెనీస్ వస్తాయి, ఇవన్నీ మనది రాలేదు చూడండి. అదే కంపెనీ కోడ్ మనది ఇచ్చామంటే
మనటి మాత్రమే వెండర్స్ని చూపిస్తుంది. ఎంటర్. చూడండి, మన వెండర్స్ మాత్రమే కనబడుతున్నారు ఇక్కడ. టాటా సొల్యూషన్స్. డేట్ ఇవ్వండి ఈరోజు. రెఫరెన్స్ నెంబర్ వెండర్ 01. అమౌంట్ వచ్చేసి 50,000. టెక్స్ట్ వచ్చేసి వెండర్ ఇన్వాయిస్. అకౌంట్ లేదా రా మెటీరియల్ తీసుకోవాలి. నేను వాటిని క్రియేషన్ చేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ క్రియేషన్ చేయాలంటే FS00లోకి వెళ్ళాలి. FS00లో. సో పర్చేజ్ అకౌంట్ అనేది అడ్మిన్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది. రా మెటీరియల్ అనేది కరెంట్ అసెట్ కిందకి వస్తుంది. ఓకే, దీన్నే కాపీ చేస్తున్నా. పర్చేజ్ అకౌంట్ అని కొత్తది క్రియేట్ చేస్తా. Ctrl+C, Ctrl+V. ఇంకా రిమైనింగ్ అన్ని కామన్. ఆల్రెడీ ప్రీవియస్ ఏదానికి ఎలక్ట్రిసిటీ బిల్లుకి ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసుకుని ఉంటుంది. లైన్ ఐటెం డిస్ప్లే 001 G001. జస్ట్ సేవ్ చేయండి. అప్పుడప్పుడు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఎక్కువసేపు మన స్క్రీన్లో ఉన్నామంటే అప్పుడప్పుడు ఇలా అవుతుంది. ఓకే, సేవ్ అయింది. పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు రా మెటీరియల్ అకౌంట్ అనేది కూడా క్రియేట్ చేస్తా. మీకు థియరీ డిస్కషన్ చేసేప్పుడు చెప్పాను ఆల్రెడీ. సేవ్. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళండి. ఇది ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. $50,000. వాల్యూ డేట్ 13. ఇక్కడ ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. పర్చేజ్ అకౌంట్ ఎంటర్ ఇస్తున్నా. ఏమొస్తుంది ఇక్కడ? రూల్స్ ఫర్ పోస్టింగ్ 31 అండ్ అకౌంట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్ట్ ఫీల్డ్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనకు టెక్స్ట్ అనేది రిక్వైర్లో ఉందో లేదో చూసుకోవాలి, లేదంటే డ్యూ డేట్ అనేది కూడా రిక్వైర్లో ఉందో లేదో చూసుకోవాలి. సో ఇక్కడ ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలి? 31 పోస్టింగ్ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో OB 41లో చెక్ చేసుకోవాలి. తర్వాత ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో చెక్ చేసుకోవాలి. రెండిట్లో సేమ్ ఉండాలి. ఓకే, ఎలా అనేది చూడండి. దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. క్లిక్ చేసిన తర్వాత మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్లిక్ చేయాలి. పోస్టింగ్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్స్లో ఫిల్ చేస్తున్నారు కదా, అమౌంట్, టెక్స్ట్, రెఫరెన్స్ నెంబర్ ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ కూడా ఈ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో సేమ్ ఉండాలి. డిఫైన్ పోస్టింగ్ కీలో సేమ్ ఉండాలి. అలా లేదు అంటే ఇలా ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ చెక్ చేద్దాం. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్లిక్ చేయండి. నెంబర్ ఏమిచ్చింది అక్కడ? 100201 కదా, అంటే డొమెస్టిక్ వెండర్ని క్రియేషన్ చేశాం కదా FS00లో. ఓకే, పొజిషన్లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ ఏం క్రియేట్ చేసాం మనం? BUL1 అదే కదా. ఎస్, బుల్లెట్ కదా. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనము G067 కదా, మనకి ఎర్రర్ వచ్చింది. దీంట్లోకి రావాలి. దీంట్లో ఓపెన్ చేయండి. జనరల్ డేటా ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, టెక్స్ట్ అనేది ఆప్షనల్లో ఉంది. దీన్ని రిక్వైర్లో పెట్టుకున్నాం. సేవ్ చేయండి ఒకసారి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అడిషనల్ అకౌంట్ దీంట్లో ఏమైనా ఓకే, నో నీడ్, బ్యాక్. తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, సో దీంట్లో కూడా నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్లో పెట్టండి. ఈ రిమైనింగ్ అన్ని పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ నార్మల్గా పెట్టేసేయండి. సేవ్. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్
చూడండి అసెట్ రిటైర్మెంట్ అనేది రిక్వైర్లో ఉంది, దీన్ని సప్రెస్లో పెట్టాలి. ఓకే, సేవ్ చేయండి. ఇది పెద్ద మనకు ప్రాబ్లం వస్తుంది. ఈ G067 అనేది FS00లో మనకి డొమెస్టిక్ వెండర్కి లింక్ అయి ఉంది కాబట్టి ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మనం సెటప్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇక్కడ అది ఎక్కడికి లింక్ అయి ఉంది, కరెంట్ లైబిలిటీస్లో 100201కి లింక్ అయి ఉంది. ఎలా తెలుస్తుంది సార్ అంటే చూడండి, ఏదైనా 27 నొక్కండి. డిస్ప్లే ఇక్కడ చూడండి G067 అంటే 100201 G067కి లింక్ అయి ఉంది. దీని యొక్క లింక్ ఎక్కడ ఉంది, జిఎల్ లైక్ గ్లోబల్ మాస్టర్స్లో గ్లోబల్ సెట్టింగ్స్లో మనకు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో లింక్ అయి ఉంది. ఇక్కడ అక్కడ మార్చినామంటే ఇక్కడ మారుతుంది. ఓకే, ఇది ఒకటి లింక్. తర్వాత నెక్స్ట్ ఇక్కడనే మీకు వచ్చేది ఎక్కువ ఎర్రర్స్, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో ఇచ్చారు బాగుంది. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలి, డిఫైన్ పోస్టింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ కూడా లింక్ అయి ఉంటుంది, ఇక్కడ కూడా లింక్ అయి ఉంటుంది. 31 కదా, చూడండి ఇక్కడ 31 డిఫైన్ పోస్టింగ్ కీస్. సేమ్ 31లోకి వెళ్ళండి. అక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉంటాయి. 31 ఓపెన్ చేయండి. 31కి ఆపోజిట్ ఎంత ఉంది, ఇక్కడ 22 ఉంది. 31లో ఏవైతే మారుస్తావో 22లో కూడా అవే మార్చాలి, గుర్తుపెట్టుకోండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ సేమ్ చూడండి, గ్లోబల్ సెట్టింగ్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇది ఇక్కడ రిక్వైర్లో ఉంది టెక్స్ట్. ఓకే, అడిషనల్ నో యూజ్, మెటీరియల్ మేనేజ్మెంట్ నో యూజ్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇది కూడా వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంది, డోంట్ వరీ. అక్కడ రిక్వైర్లో ఉంది, ఇక్కడ రిక్వైర్లో ఉంది. అసెట్ అకౌంటింగ్ ఇది సపరేట్స్లో ఉంది, డోంట్ వరీ. ఇప్పుడు 31కి ఆపోజిట్ 22 ఉంది కదా, దాంట్లో కూడా చెక్ చేయాలా. 22 రివర్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ జనరల్ డేటా. ఓకే, ఇక్కడ రిక్వైర్ ఉంది. మెటీరియల్ మేనేజ్మెంట్ నో నీడ్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇది రిక్వైర్లో ఉంది. అసెట్ అకౌంటింగ్. ఓకే డన్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఆ ఎర్రర్ అనేది సాల్వ్ చేద్దాం. ఒకసారి ఏదైనా మనం అప్డేట్ చేసినామంటే మళ్ళీ రీఫ్రెష్ చేయాలి, అంటే మళ్ళీ కొత్తగా తీసుకోవాలి. /n FB60 వెండర్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. టాటా సొల్యూషన్స్. పర్చేజ్ అకౌంట్ ఎంటర్ ఇవ్వండి. చూసారా ఎర్రర్ రాలేదు. అక్కడ టెక్స్ట్ డ్యూ డేట్, టెక్స్ట్ డేట్ అవి రెండు రిక్వైర్లో పెట్టాం, అందుకోసం ఆ ఎర్రర్ వెళ్ళిపోయింది. సిమ్యులేట్ చూడండి, 31 ఈజ్ ద టాటా సొల్యూషన్స్, 40 ఈజ్ ద పర్చేజ్ అకౌంట్. 50,000తో నేను ఎంట్రీ పాస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 1 lakh ఒక ఎంట్రీ పాస్ చేద్దాం, సేమ్ వెండర్. అలా ఎన్నైనా ఎంటర్ చేయొచ్చు మనం. 1000 మంది వెండర్స్ ఉంటే 1000 మంది వెండర్స్ మీద ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. వచ్చేసి 60,000తో పాస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ వెండర్స్ పోస్ట్ చేసింటే మనం ఎక్కడ వెళ్ళి చూడాలి అంటే FBL1Nలో వెళ్ళి చూడాలి. /FBL1N వెండర్ చూడండి, వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే అంటాం దీన్ని. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఆ వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి.
చూడండి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే ఇలా వస్తుంది. అతని పేరు, స్ట్రీటు, సిటీ, టెలిఫోన్ నెంబరు, కంపెనీ కోడ్ అన్నీ షో చేస్తుంది. అసైన్మెంట్, డాక్యుమెంట్ నెంబర్, టైప్ అంటే కేఆర్ అంటే ఏంటి, వెండర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ డేట్. ఇలా రెడ్ కలర్లో ఉన్నాయంటే డ్యూలో ఉన్నాయని అర్థం, అంటే అప్పుగా పర్చేజ్ చేశాము అని. అవి అమౌంట్లు చెల్లించాల్సినది ఉంది అని. అమౌంట్ ఇన్ 50, 60, 1,10,000 వెండర్ ఇన్వాయిస్. ఓకే, నెక్స్ట్ XK02. ఒకవేళ వెండర్ అడ్రస్ ఏమైనా మార్చాలనుకుంటే వెండర్స్ డీటెయిల్స్ మార్చవచ్చు. చూడండి XK02లో వెళ్దాం. టాటా సొల్యూషన్స్ అడ్రస్ మార్చాలి. ఇప్పుడు చూడండి ఇవన్నీ సెలక్షన్లో లేవు, అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అడ్రస్ మార్చాలంటే మార్చవచ్చు. ఎస్ఆర్ నగర్ తీసేస్తున్నా, అమీర్పేట ఇస్తున్నా, డోర్ నెంబర్ మారుస్తున్నా 200. ఓకే, హైదరాబాద్. ఓకే, అంతే, సేవ్ చేయండి. ఇప్పుడు అడ్రస్ మారింట చూడండి. కావాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వచ్చి రీఫ్రెష్ చేయండి. చూడండి అమీర్పేట్ 200 వచ్చింది. తర్వాత జస్ట్ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే చూడాలంటే XK03లోకి వెళ్ళొచ్చు. ఎలాంటి చేంజెస్ అవ్వవు, జస్ట్ చూసుకోవడానికి మాత్రమే. /XK03 ఎంటర్. చూడండి ఎడిట్ కావచ్చు. చూడండి కర్సర్ ఇక్కడ పెట్టాను. ఎడిట్ చేస్తా అంటే ఎడిట్ కావచ్చు. అది నెక్స్ట్ వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N /FK10N ఎగ్జిక్యూట్. మనం ఏ వెండర్స్తో ఎంత సేల్ చేసి పర్చేజ్ చేసామనేది ఇక్కడ షో చేస్తుంది. ఇలా ఇది ఈ విధంగా మనం అకౌంట్స్ పేయబుల్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది చేసాం. సో SAPలో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, దీనికి సంబంధించి PDF గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అది చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఏం లేవు సార్. క్లియరా? అర్థమైంది సార్. సార్. సార్ క్లియర్.